అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన యజమాని నౌకరు అనే కథను విందాం. ఈ కథ జూన్ 1984 చందమామలో ప్రచురింపబడింది. పుంగవరం గ్రామంలోని పెద్ద ఆస్తిపరుల్లో చైతన్య ఒకడు. అతడికి ఈ మధ్యనే వివాహం అయింది. భార్య భానుమతి సంపన్నుల ఇంటి బిడ్డ. ఆమె పుట్టినరోజు పండుగ రేపనగా ఈనాడు అతను పట్నం వచ్చి భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు 10,000 రూపాయలు పెట్టి ఒక హారం కొన్నాడు. అతను సొంత గుర్రబండిలో తిరుగు ప్రయాణం అయ్యేసరికి సాయంకాలం అయిపోయింది. చీకటి పడకముందే గ్రామం చేరడం క్షేమం అనుకున్న చైతన్య బండితోలే పోలయ్యతో కాస్త వేగంగా బండితోలు అని చెప్పాడు. పోలయ్య తల ఊపి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. బండి వేగంగా పోతున్నది. చైతన్యకు చిన్న కునుకు పట్టింది. కొంతసేపటికి బండి ఆగడంతో అతడు కళ్ళు తెరిచి, ఆపావెందుకు, ఏం జరిగింది అని పోలయ్యను అడిగాడు. పోలయ్య దారి పక్కన ఉన్న ఒక మనిషిని చైతన్యకు చూపుతూ, ఇతను నా పెళ్ళానికి బాబాయ్ కొడుకు అవుతాడు బాబు, మన గ్రామమే వస్తున్నాడు. తాత చావు బతుకుల మీద ఉన్నాడట. పేరు కాసయ్య. తొందరగా వెళితే ఆఖరి చూపులైనా దక్కుతాయని ఆశపడుతున్నాడు అని అన్నాడు. అంటే బండి ఎక్కుతాడంట, అంతేనా? సరే, వచ్చి కూర్చోమను అన్నాడు చైతన్య విసుగ్గా. అతడికి తన బండిలో ఇతరులకు చోటు ఇవ్వడం ఇష్టం ఉండదు. పోలయ్య బంధువు చైతన్యకు దండం పెట్టి బండి ఎక్కి కూర్చున్నాడు. బండి తిరిగి బయలుదేరింది. పోలయ్య గుర్రాన్ని మధ్య మధ్య గట్టిగా అదిలిస్తున్నాడు. అసలే అది గతుకుల దారి. ఒకచోట మలుపు దారి తిరుగుతున్న సమయంలో బండి చక్రం ఒకటి గోతిలో దిగడంతో బండి చప్పున పక్కకు ఒరిగిపోయింది. పోలయ్య కిందకి దూకేశాడు. చైతన్య కాసయ్య కింద పడ్డారు. వాళ్ల మీద చైతన్య కొని తీసుకువస్తున్న పళ్ళబుట్టలు, ఇతర సామానులు వచ్చి పడినాయి. కాసయ్య ముందుగా లేచాడు. పోలయ్య అతను చైతన్యను లేవదీశారు. చైతన్యకు కుడికాలు కొంచెం బెణికింది. కాసయ్య పోలయ్య బలంగా పట్టి బండి చక్రాన్ని గోదిలో నుంచి బయటకు లాగారు. తరువాత కాసయ్య కింద పడిన సామానంతా తిరిగి బండిలో సర్దాడు. బండి బయలుదేరింది. గ్రామం చేరుతూనే కాసయ్య బండి దిగిపోయాడు. చైతన్య ఇంటి ముందు బండి దిగి బెణికిన కాలు పట్టి పట్టి వేస్తూ నడవాలోకి వెళ్లేసరికి భార్య నా పుట్టినరోజు బహుమతి ఎక్కడా అని అడిగింది. ఆ ప్రశ్న వింటూనే చైతన్య మనస్సు చివుక్కుమంది. ఆమె తన కాలు కుంటటం గమనించినట్టే లేదు. దారిలో బండి బోల్తా పడ్డంత పని జరిగింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది అన్నాడు చైతన్య. ఆ సంగతి తర్వాత వింటాలండి, ముందు తెచ్చిన బహుమతి ఏదో చూపండి అంటూ భానుమతి భర్త చేతిలోని సంచి తీసుకుని లోపల ఉన్న చిన్న పెట్టిన బుట్టను బయటికి తీసింది. ఆమె పెట్టె మూత తెరుస్తూ, నా స్నేహితురాలు ఒక ఆవిడ ఉదయమే గ్రామం వచ్చింది, మీరే నాసిరకం బహుమతి తేలేదు కదా అని పెట్టెలోకి చూసి తర్వాత ఆశ్చర్యంగా భర్త కేసి చూసింది. భార్య ఆశ్చర్యానికి కారణం ఏమిటో తెలియక చైతన్య తను పెట్టెలోకి చూశాడు. అందులో హారం లేదు. అతడు నిర్ఘాంతపోయాడు. భానుమతి చైతన్య కేసి రుసరుసలాడుతూ చూసి, ఇదా నా పుట్టినరోజు బహుమానం అంటూ పెట్టెను నేలకు వేసి కొట్టి గదిలోకి వెళ్ళిపోయింది. భార్య మూర్ఖత్వానికి చైతన్యకు కోపం వచ్చింది. గట్టిగా చివాట్లు పెట్టబోయిన వాడల్లా తమాయించుకున్నాడు. ముందు హారం సంగతి తేల్చాలి. ఈ దొంగతనం తప్పకుండా కాసయ్యదే అయి ఉంటుంది. చైతన్య ఇలా ఆలోచిస్తూ గొడ్లచావిడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ పోలయ్య గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. చైతన్య అతన్ని ఆగమని, భార్య వైపు బంధువు అంటూ ఒక దొంగ వెధను బండి ఎక్కిచ్చావు. వాడు బండిలో నుంచి సామాను కింద పడినప్పుడు 10,000 ఖరీదు చేసే హారం కాజేసి ఖాళీ పెట్టిన నా చేతి సంచిలో పెట్టాడు. వెంటనే పోయి వాడి నుంచి హారం లాక్కురా. హారం లేకుండా పనిలోకి రాకు అన్నాడు కోపంగా. 10,000 హారం పోయిందనగానే పోలయ్యకు నెత్తిన పిడుగుపడ్డట్టయింది. అతడు యజమానికి ఏం జవాబు చెప్పాలో తోచక తల వంచుకున్నాడు. తరువాత చైతన్య అక్కడ నుంచి కదలగానే పరుగున గుడిసె చేరాడు. పోలయ్య భార్య భర్త కోసం ఎదురుచూస్తూ గుడిసె ముందు నిలబడి ఉన్నది. పోలయ్య ఆమెను సమీపిస్తూ, నీ పుట్టింటి బంధువులంతా పేరు మోసిన దొంగ పీనుగలు. మీ అన్న కాసయ్య అయ్యగారి చేతి సంచిలో నుంచి వేరు చేసే హారం కాజేశాడు. మీ తాత చావు బతుకుల్లో ఉన్నాడంటే బండి ఎక్కనిచ్చాను, పోయి హారం పట్టుకురా అన్నాడు పళ్ళు కొరుకుతూ. తన తాత చావు బతుకుల్లో ఉన్నాడన్న మాట వింటూనే పోలయ్య భార్య కాసయ్య హారం దొంగిలించాడన్న మాటలు మర్చిపోయి, తాతకు అంత జబ్బు చేసిందా?
నాకు మాట మాత్రంగా అయినా ఎవరు కబురు చేయలేదే అంటూ తాత ఇంటికేసి పరిగెత్తింది. చైతన్య గొడ్ల చావిడి దగ్గర నుంచి చిన్నగా కుంటుతూ వీధి వాకిలిని సమీపించేసరికి తన భార్య ఈడుదే అయిన ఒక ఆమె గడప దిగి వీధిలోకి పోతున్నది. చైతన్య ఆగి ఎవరా ఈమె అని చూసేంతలో భానుమతి వచ్చి అతడి చెయ్యి పట్టుకుని, మీ కాలు నొప్పి ఎలా ఉంది, మీరేం బహుమతి తెచ్చారో చూద్దాం అని వచ్చిన స్నేహితురాలు నా కళ్ళు తెరిపించింది. ఇన్నాళ్ళు నేనెంత మూర్ఖురాలిగా ప్రవర్తించాను అన్నది. ఆ మాటలు విన్న చైతన్యకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. క్షణంలో అతడి కాలు నొప్పి 10,000 హారం పోయిందన్న బాధ మటుమాయనమైంది. అతడు భార్య చేతిని ఆసరాగా తీసుకుని ఇంటిలోకి వెళ్ళాడు. ఆ మర్నాటి ఉదయం చైతన్య పోలయ్య కోసం ఎదురు చూస్తూ వీధి అరుగు మీద కూర్చుని ఉండగా పట్నంలో అతను హారం కొన్న నగల దుకాణం యజమాని వచ్చి, క్షమించండి, నిన్న మా దుకాణం పనివాడు హారం ఉన్న పెట్టె కాక అలాంటిదే హారం లేని పెట్టెను మీకు ఇచ్చాడు. రాత్రి దుకాణం మూస్తుండగా జరిగిన పొరపాటు బయటపడింది అంటూ హారాన్ని అతడి చేతికిచ్చాడు. చైతన్య దుకాణం యజమాని నిజాయితీని మెచ్చుకుని భోజనానికి ఉండమన్నాడు. కానీ అతని దుకాణంలో తను లేకపోతే పనులు జరగవంటూ వెళ్ళిపోయాడు. చైతన్య పోలయ్య కోసం మరి కొంచెం సేపు చూసి హారాన్ని భార్యకిద్దామని బయలుదేరుతుండగా పోలయ్య అక్కడికి వచ్చాడు. అతను ఏదో చెప్పబోతుండగా చైతన్య వారించి హారాన్ని చూపుతూ, ఒరే పోలయ్య, నిన్న ఈ హారం పోయిందని భ్రమించడం మంచికే దారి తీసింది. మీ అమ్మగారిలో ఎంత మార్పు వచ్చిందనుకున్నావు? హారాన్ని దుకాణంలోనే వదిలి వచ్చాం. దాని యజమాని ఇంతకు ముందే తెచ్చి ఇచ్చాడు. నువ్వు పోయి ఇక పని చూసుకో అన్నాడు. పోలయ్య 2 చేతులు ఎత్తి చైతన్యకు నమస్కరించి, అయ్యా, హారాన్ని కాసయ్య దొంగిలించాడని పొరపడడం నాకు మేలు చేసింది అన్నాడు. ఏమిటా మేలు? గుడిసెకు వెళుతూనే సంగతి చెప్పి నా పెళ్ళాన్ని వాళ్ళ తాత ఇంటికి పంపాను. చావనున్న తాత ఏమైనా డబ్బు దాచి ఉంటే తనకిస్తాడని కాసయ్య వచ్చాడట. ముసలాడు అలాంటిదేం లేదనేసరికి 4 తిట్టి వెళ్ళిపోయాడట. నా పెళ్ళాం తెల్లవార్లు ఒంటరిగా ముసలాడికి సేవ చేసింది. పోయే ముందు తన డబ్బు దాచిన చోటు దానికి చెప్పి దినవారాలు నా చేత చేయించమన్నాడట అన్నాడు పోలయ్య. బావుందిరా పోలయ్య, ఆ పనులయ్యాకనే రా. ఇంతకు ఆ ముసలాడు వదిలిపోయిన డబ్బు ఎంత? కాస్త ఘనంగానే ఉందా అని అడిగాడు చైతన్య. అవునయ్యా, ఆ డబ్బుతో సొంతాన ఏదైనా వ్యాపారం చేసుకోబోతున్నాడు అన్నాడు పోలయ్య వినయంగా. ఆ జవాబుతో అవునయ్యా, ఆ డబ్బుతో సొంతాన ఏదైనా వ్యాపారం చేసుకోబోతున్నాను అన్నాడు పోలయ్య వినయంగా. ఆ జవాబుతో చైతన్యకు రాత్రి పోలయ్యను అనవసరంగా కోపడినందుకు చాలా బాధ కలిగింది. అతను పోలయ్య కేసి ఆప్యాయంగా చూస్తూ, మొత్తం మీద హారం మనిద్దరికీ చాలా మేలు చేసింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నందుకు సంతోషంగా ఉంది. నువ్వు చేయబోయే వ్యాపారంలో నా నుంచి ఏదైనా సాయం కావాల్సి వస్తే సంకోచించకుండా వచ్చి అడుగు అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.